హలో 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 వెల్కమ్ టు గానసుధ మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరందరూ చక్కగా ట్యూన్ అయిపోయి రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మా ప్రోగ్రామ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఈ 1 అవర్ సమయాన్ని గడిపేయడానికి రెడీ అయిపోతున్నారు అనుకుంటున్నామండి. ఇవాళ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మీ పాలెట్టి. ఓకే లక్ష్మి గారు, ఇవాళ మన టాపిక్ ఏంటో చెప్పబోయే ముందు ఒక మంచి పాట వేసుకుందామా? మనకు కావాల్సింది అదే అనుకుంటా. అంతే అనుకుంటామా? దాంతోనే మొదలు పెట్టేస్తున్నాం అండి. ఈ పాట మీకోసం కొత్త సినిమాలోది. పాట విన్నాక మళ్ళీ వచ్చి కబుర్లు ఆడుకుందాం మీతో పాటే.
విన్నారు కదండి ఆ పాట ఎంత బాగుంటుందో అసలు. అంటే రీసెంట్ గా విన్న వాటిల్లో అదొక మంచి మ్యూజిక్ అనిపించింది నాకైతే. ఏమంటారు? కరెక్టే. కానీ మనము ఈ పాటలో కొంత అంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఆ ఉమ్, మ్యూజిక్ అనేది ఉమ్, స్మూత్ గా నడుస్తూనే ఉంది, కానీ బీట్స్ తోటి అవును, ఇట్స్ సంథింగ్ లైక్ మిక్స్ కరెక్ట్. దీంతో కదా. ఎస్. అండ్ ఆల్సో మనం తీసుకున్న టాపిక్ కూడా ఈ పాటకు సంబంధించింది, అంటే కంటిన్యూషన్ ఆఫ్ అవర్ మనం ఫస్ట్ టాపిక్. పార్ట్. ఎస్. సో అర్ధాంతరంగా ఆపేయలేదు, కానీ అప్పుడు ఎందుకంటే సరే సమయం పండగ సమయం సరిపోలేదు అయిపోయింది. మనకి. అండ్ దట్టు ఏంటంటే మనము మిగతా పండగల గురించి కూడా మనకి కంటిన్యూ చేయాలి అంటే చెయ్యాలనుకుని నెక్స్ట్ ఇంకొక షో పార్ట్ చేద్దాం అనుకుని సో మళ్ళీ దసరాని సగంతో ఆపాము. ఆ ఈ టాపిక్ పాట మళ్ళీ దసరా కంటిన్యూ చేస్తాం అన్నమాట. దుర్గమ్మ వారితోటి మనం స్టార్ట్ చేయడం జరిగింది అది. అనమాట. సో సాయి, ఉమ్. ఇప్పుడు పండగలు అన్నీ అయిపోయినాయి కదా సాయి, ఎట్లా ఎలా ఎలా అయిపోయినాయి? మనకి పండగలు మళ్ళీ వస్తానే ఉంటాయి. వస్తాయి, కానీ ఇయర్ అయిపోయింది ఇయర్ సాయి. ఇయర్ అవ్వదు, ఎప్పుడు మనకి అయిపోయింది. బిగిన్ అవుతా ఉంది మనకి అలా కాదు, ఎప్పుడు. బిగినింగ్ ఇస్ వేరే, ఆ, కానీ 2025 అయిపోతుంది కదా మనకి. అయిపోతా జాన్ నుంచి డిసెంబర్ కదా, మన జన్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసాం అనుకుంటున్నాం కదా. కానీ మనం ఉగాది నుంచి ఉగాది వరకు తీసుకుంటే ఆ, మనకి ఇంకా అవ్వలేదు. అంటే తెలుగు పండుగలు వేరే, ఆ, మరి మనం ఏంటంటే క్యాలెండర్ ప్రకారం నడుస్తున్నాం కాబట్టి. క- సో వీఆర్ ఫాలోయింగ్ త్రూ జాన్ నుంచి డిసెంబర్ వరకు మన టాపిక్స్ ఎంచుకోవటము. ఉమ్, సో అలానే దీపావళి చంద్ర దసరా పొట్టిపాటి అన్నీ అయిపోయింది. ప్రెసిడెన్సీ కూడా ఈ ఇయర్ తో అయిపోతుంది. ఆ, నెక్స్ట్ ఇయర్ అప్కమింగ్ ఏమో మాధవి లోకిరెడ్డి. అవును, కొత్త సో ప్రెసిడెంట్స్. కొత్త ప్రెసిడెంట్ అండ్ చైర్ గా కూడా ఉదయ్ నిడిగంటి వస్తున్నారు. సో మన టాపిక్స్ కూడా మనం కొత్త టాపిక్స్ వద్దామని అనుకున్నాం. కరెక్ట్. సో ఈ లాస్ట్ మంత్, ఈ ఇయర్కి లాస్ట్ మంత్తో ఈ మన తెలుగు పండగల్ని మనం కంప్లీట్ చేద్దాం. అవును, సో మిగిలిపోయినవి తరుగు పొరుగుంటే అన్ని కంప్లీట్ చేసేద్దాం. అదే. సో దట్స్ వాట్ అవర్ అంటే అనుకోవడము. ఇయర్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ చేసినట్టు మనం కూడా బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ కంప్లీట్ చేసేసి డెబిట్స్ క్రెడిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. చేద్దాం. సో ఏది ఉన్నా సరే అది అట్లనే బ్యాలెన్స్ చేయాలి కాబట్టి, ఇయర్ అవును. తోటి మన ప్రోగ్రామ్స్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి లక్ష్మి కొత్త గారు, సంవత్సరంలో మీరు కొత్త వద్దాం. ఎప్పుడు ఏమనుకుంటారు కొత్త సంవత్సరం మొదలైతా ఉంది, ఎప్పుడు అనుకునేది ఏదో చేసేద్దామని, ఏదో పికేద్దాం అనుకుంటాం. ఏం అనుకోవటం వరకే, అంతే. కానీ ఏం చేస్తాం అంతే. రిజల్యూషన్స్ అని రాసుకోవడం, మళ్ళీ అందులో ఎన్ని టిక్ అవుతాయో ఎన్ని ఇంటూలు అవుతాయో నాకు తెలియదు. ఇప్పుడు తెలీదు. కూడా రాసుకోవడం వరకే. ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి 10 రాసి పెట్టుకుంటా, ఒక్కటైతే బాగుండు అనుకుంటా, అదే. అవుతాయో అవ్వో కూడా పట్టించుకో, ఎందుకంటే దానికి ఆ 1 కూడా ఆ, వేరే యాడ్ అవుతాయి. అవును. సో ఈ 9 పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి. సో అవన్నీ పూర్తి అవ్వట్లేదు. మీరంటే నాకు నిన్నే ఏదో ఒక, అంటే ఈ మధ్య బాగా ఈ షార్ట్స్ వీడియోస్ ఎక్కువైపోయినాయి, అవును. అది కూడా ఎడిక్ట్ అయిపోతున్నట్టున్నాను. AI కానీ థింక్ ఎక్కువ ఏ ఆ, కొన్ని intelligence తోటి అయితే. చూస్తా ఉంటే ఇప్పుడు మనం ఏదైనా స్పిరిచువల్ది డివోషనల్ది చూస్తే ఇంకా అయ్యే వస్తూ ఉంటాయి అవును. అన్నమాట ఆ టాపిక్స్. అవును. సో రీసెంట్గా ఒకటి చూసాను ఏంటంటే, మీరు భగవద్గీత వింటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ So, అయిపోతాయి అనుకుంటారా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతాయి అనుకుంటారా? అంటే దాంట్లో టోటల్ ఎక్కువ డీప్గా ఇన్వాల్వ్ అవుతాం ఎక్కువ అవుతాయి ఉమ్, నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ, ఎందుకంటే పుస్తకం తీసి చదువుతామా, ఉమ్, ఒక 10 పేజీలు చదువు 11వ పేజీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ పేజీలో ఏమైంది అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. అది. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి ఏం అంటే బ్రెయిన్లోకి ఏం వెళ్ళింది అనేది. సో 11వ పేజ్ అయిపోయింది అడే. ఆ, సో మళ్ళీ ఎప్పుడు పూర్తి చేస్తాను. సో లైఫ్లో మనకు జరిగేవన్నీ కూడా బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఒక్కసారి మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు చెడు కదా. ఉండొచ్చు, అవును. అందులో మనం మంచి తీసుకొని పెద్ద అంతే. అనుకునేది లేదు. చెడుని తీసుకుని దాని మంచిలోకి వెళ్తే దట్ ఈస్ అవర్ సక్సెస్. అది సో మీరు నెక్స్ట్ అన్నట్టే. ఇయర్ ఆ పని చేద్దాం అనుకుంటున్నాను. అంతే, మీరు అన్నట్టే దాంట్లో చాలా మంచి ఉదాహరణ అనమాట. ఇప్పుడు మీరు భగవద్గీత విన్నాక ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అంటే, మరి మీరు ఫస్ట్ పేజీకి వెళ్ళి మళ్ళీ ఇంకా వేరే కొత్తవన్నీ ఆలోచనలు వస్తాయి అనుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఒక బాగా అన్క్లీన్ రూమ్ ఒకటి ఉంది, అంటే Okay. ఇట్స్ లైక్ మన మైండే అనుకుందాం అది. ఓకే మైండ్ ఆ, మన మైండ్ చాలా, అంటే చాలా ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు అంటే మనకి ఎన్ని నర్వ్స్ ఉంటాయి, అన్ని ఆలోచనలు వస్తానే ఉంటాయి. తీరనివి. తీరనివి, తీరకుండా ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అవును. సో ఆ అంత మట్టి కొట్టుకుపోయిన ఆ మైండ్ని మలినమైన మలినమైపోయిన మైండ్ని క్లీన్ చేస్తే
ఆ క్లీన్ చేసేటప్పుడు కొంచెం క్లీన్ చేస్తా ఉంటే పైనుంచి మనం vacuum తో అట్లీస్ట్ ఏదో ఒకటి కొంచెం క్లీన్ చేస్తా అట్లీస్ట్ ఉంటే డస్ట్ అంతా పైకి లెగుస్తుంది లెగుస్తుంది. లెగుస్తుంది కదా. ఆహా. ఇక అలాగే మనం ఒక ఆలోచనని ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకో చాలా రకాల ప్రాబ్లమ్స్, దానికి ఎన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయంటే అట్లాగే ఫస్ట్ నెగిటివ్ తోనే పాజిటివ్. నెగిటివ్తోనే వస్తాయి. అలా చేస్తూ చేస్తూ పోగా ఎంత ఆ రూమ్ డస్ట్ పట్టేసి తర్వాత క్లీన్ చేస్తూ కొంచెం 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 క్లీన్ అయితే అప్పుడు మనకు ఆ భగవద్గీత వాల్యూ తెలుస్తుందండి. అదే ఫిల్టర్. ఫిల్టర్ ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేస్తారు పైన ఏమైనా మంచి మంచి ఉన్న అది మనకి తెలుస్తుంది బ్రెయిన్ తెలుస్తుంది. లోకి. ఆ డస్ట్ క్లీన్ అయితే కదా నీకు ఆ రూమ్ ఎంత క్లీన్ గా ఉందో తెలుస్తుంది. అసలు రూమ్ ఉందని తెలుస్తుంది ఫస్ట్. అది కానీ అది చెయ్యాలి అంటే మనకి ఎంత పేషెన్స్ కావాలి. అవును, సో చాలా ఆ అసలు. పేషెన్స్ కి యాడ్ ఆన్ ఏంటి, మన మైండ్. మన మైండ్ ఒక్కోసారి యాడ్ అవ్వదు అక్కడ. అవును, ఎందుకంటే చేద్దాం అంటే ఒక లేజీ పక్క నుంచి ఆ లేజీనెస్ ఉంటుంది చూడు, Correct. అది వస్తూ ఉంటుంది అన్నమాట. అది సో మనకి మోస్ట్ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే థింకింగ్ ఒకలా ఉంటుంది, చేసే విధానం వేరే ఉంటుంది. అవును, సో అలా కాకుండా నువ్వు అన్నట్టు క్లీనప్ 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 అదే వర్డ్ వాడుకుంటా అంతే. ఉంటే దెన్ వీ మైట్ క్లీన్ లిటిల్ బిట్ అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. అంటే ఇక్కడ పుల్ల అక్కడ పెట్టే లోపల మధ్యలో ఇంకేవో తగులుతాయి. ఈ పుల్ల ఎగ్జాక్ట్లీ. అక్కడే ఉంటది. ఓ దేవుడా, మీరు అంటే అలాగే అనిపిస్తుంది. అసలు ఒక పని మీద ఏదన్నా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను అనుకో, దాంట్లో అసలు మధ్యలో ఒక ఫోన్ గుర్తొస్తుంది. ఓ అక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఆ షాప్ ఓపెన్ ఉందా లేదా అనే Check థాట్ చేసి. మర్చిపోయి వాట్సాప్కి వెళ్ళిపోద్ది. అక్కడ ఏమొచ్చిందో న్యూస్ అది మెసేజ్. ఆ న్యూస్ చూడడం మొత్తం డైవర్ట్ అయిపోద్ది అనమాట. సో టోటల్ కాకుండా అంటే మన అంటే యాజ్ అ ఉమెన్ గా అంటున్నాను, ఉమెన్ ఎప్పుడు కూడా అష్టావధానం చేస్తుంది. అవును, ఎందుకంటే మార్నింగ్ 5కి లేచినప్పటి నుంచి టిల్ 11 వరకు పండుకునే లోపల రిలాక్స్ అవుదామని ఒక 10 నిమిషాలు రిలాక్స్. ఇందాక నువ్వు అన్నావు చూడు, రిలాక్స్ అనేది మైండ్లోకి వస్తే చేద్దాం అనుకుంటాం, రిలాక్స్ అవుదాం కాసేపు కూర్చుందాంలే అని. కానీ మళ్ళీ ఏదో పాలు పెరుగు ఏదో గుర్తొస్తే ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టలేదు ఇదే. సో మన లైఫ్ లో ప్రతి ఒక్కటి డే టు డే ట్రాన్సాక్షన్ మన లైఫ్ తోనే ముడిపడింది. అవును, అలానే మన పనులతోనే ముడిపడింది. సో అలాంటప్పుడు క్లీన్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నా పోస్ట్పోన్ అయింది. సో ఆ పోస్ట్పోన్ అలాగే సంవత్సరం ఎండ్ అయిపోతుంది. జంక్ పెరిగిపోయింది. సో మన బ్రెయిన్ లో కూడా ఎన్నో అనుకుంటాము. అది జనవరి రోజు ఇది ఎట్లా అమెండ్ చేద్దాం, ఇయర్ 80% అమెండ్ చేద్దాం. ఇప్పుడు అన్నాను చూడు, ఇయర్ చేయనివి ఏదైతే మనకి బ్యాక్లాగ్ ఉన్నాయో, ఏవైతే నెగిటివ్ వెళ్ళిపోయినాయో ఆ నెగిటివ్ పాజిటివ్ తీసుకొద్దాం అంటే మన అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కి కొంతలో కొంత అంటే అట్లీస్ట్ చేస్తే ఏమవుతుందంటే మన హ్యాపీనెస్, మన హ్యాపీగా ఉన్నామంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఎస్పెషల్ ఉమెన్ హ్యాపీగా లేదంటే అంటే ఇల్లు గందరగోళం. సో ఆడది కనుక సంతోషంగా లేదు అంటే ఆ ఇల్లు ఆ రోజు అంతా తిక్క తిక్క తిక్క. అవును, సో ఎవరికైనా అర్థమైపోతుంది, చిట్ట చిట్ట అంటుంటాం కదా, అది ఇల్లంతా ఎఫెక్ట్. సో అలా కాకుండా ట్రై చేద్దాం సాయి ఈసారన్నా. అంటే ప్రతిసారి తప్పట్లేదు మనకి. సో మన ఆలోచనలు తగ్గట్టు మనం ఈరోజు తీసుకున్న టాపిక్ కూడా పండగలకు కూడా, పండగ రోజు ఏదో అనుకుంటాము ఈరోజు ఒక 5 రకాల కూరలు 5 రకాల వంటలు చేద్దామని. సో నేనే ఎగ్జాంపుల్, ఈరోజు 5 మా ఇంట్లో మా అమ్మాయి జస్మిత్ అంటది, మమ్మీ యూ డూ ఇట్ ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ ఎనీ ప్రసాదం అంటుంది. సరే అమ్మా అంట. అదేంటి నైట్ అనుకున్నది, మార్నింగ్ వచ్చే సూర్యకి 5 అనుకుంటా, దానికి యాడ్ చేస్తా ఇంకొక 4. 5 ఎందుకు ఓన్లీ 9 చేద్దాం. 9 అయిపోయిన తర్వాత ఏదో పొరపాటు ఒక 10 యాడ్ అవుతుంది. 10 ఉండకూడదు 11 యాడ్ చేస్తా. అలా యాడ్ అయిపోయినాయి అనుకో, టైం ఎంత అయిపోయింది, సో నువ్వు అనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, జరిగేది ఒకటి. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే మనకి టైం ఎక్కువ. మీరు భలే మంచి చెప్పారు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, జరిగేది ఒకటి. అదే నైట్ చెప్తా మా అమ్మకి, పొద్దున అనుకుంటాను అన్ని, చేయటం కొంచెం యాడ్ అవుతాయి నాకు అన్ని. సో ఇన్ని అయిపోతే ప్రసాదాలు ఎవరికి పంచాలి, ఎవరు తినాలనేది ఆలోచనతో ఉంటాము. మళ్ళీ అది పంచే దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ సరే ప్రసాదం కదా, ప్రసాదం కొంచెం మంచిది కదా, పుణ్యం అనుకుంటాము. అది పుణ్యం కాదు, అందరి ప్రసాదాలు ఉంటాయి. సో ఏది చేసినా మనం అంటే ఇప్పుడు సంక్రాంతి నుంచి మొదలెట్టి దసరా వరకు వచ్చి అయిపోయాము. దసరాలో నవరాత్రులు చేసినప్పుడు ఆ 9 అవతారాలతోటి మన జీవితము ఒక్కొక్కటి అవతారం, అమ్మవారి ఒక్కొక్క అవతారం, అమ్మవారి అవతారం. అసలు పాట కూడా అదే పెట్టాము, ఫస్ట్ పాట అది. సో మనము పండగల గురించి అనుకున్నాం కాబట్టి ఇంకొక మంచి పాట, నీకు ఇష్టమైన పాట వేసా ఈసారి. నాకు ఇష్టమైన పాట వేసేసుకో.
వేసేసుకున్నాం. వేసుకోవడమే. సో వేసుకునే ముందు ఆ పాట వెతికే లోపు ఆ, కానీ మనం ఇన్ని పాటలు వేస్తున్నాం కదా సాయి. అవును, ఆ? మన శ్రోతలకు కూడా పాపం వాళ్ళు అడిగింది కూడా మనం వేస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ శ్రోతలు కాల్ చేయట్లేదు. చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కరెక్ట్. సో బెటర్. కానీ ఈ చలికాలంలో బయటికి వచ్చి మనము షో చేస్తున్నాము అంటే వాళ్ళకైనా కొంచెం మన మీద జాలి కలిగితే ఎంత బాగుంటుంది. అవును, షో అంటే స్టూడియోకి కాల్ చేస్తే, సో అట్లీస్ట్ మన టీం వాళ్ళన్నా కాల్ చేస్తారు అనుకున్నాను. లెట్స్ సీ ఫర్ ద కాల్ ఆల్సో. సో పాట రెడీ అయిపోతే మనము పాట వేసేస్తే సాయి ఆ, సూపర్గా వినేవాళ్ళు ఉన్నారు, రెడీగా కదా. నేను మనం ఫస్ట్ శ్రోతని వింటాను. అవునా, మ్హూ. నా నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ మళ్ళీ వింటా ఉన్నా కృష్ణుడిది సాంగ్. ఈ పాట Yes. మీ అందరికీ నచ్చుతుందనే కోరుకుంటున్నాం అండి. ఆయనందలాల అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాల ఆడలా ఈలేశాడు కోలాటాల కోలా కోలా హో దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రే. ఓ బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రే. భామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు, ఆవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు. నల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు, మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రే. బజరే 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 ఓ బజే బజే రే రంగు బజే బజే రే రంగు బజే రే. బజరే 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 బజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రే. బజరే 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 బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రే. బజరే 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 ఓ బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రే. ఓ బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రే. సాంగ్కి అంటే నువ్వు అనుకున్నట్టుగా ప్రస్తుతానికున్న ట్రెండ్ నడుస్తున్న సాంగ్లో ఇదొకటి. అవునా, ఎందుకంటే ఈ సాంగ్ కూడా Selective search. అంటే టోటల్గా అంటే దేవుడికి సంబంధించిన మూవీ అన్నట్టే ఉంటుంది.
కరెక్ట్. కానీ దేవుడి మూవీ కానీ కాదు. దేవుడి మీదవి కాదు. కాదు అది. కానీ దీంట్లో స్టోరీ పరంగా కానీ వెంకటేష్ తన అంటే ఫీలింగ్స్ స్టోర్ గురించి మొత్తం మొత్తం అసలు అదే మార్చేస్తాడు కదా మొత్తం అసలు. అసలు స్టోరీని ఎలా మారుతుందంటే ఇప్పుడు మీరు ఏది నాకు ఆ మీనింగ్ బాగా నచ్చుతుంది సినిమాలో. ఏ భగవద్గీత కానీ ఖురాన్ కానీ లేకపోతే బైబిల్ కానీ ఏది తీసుకున్నా దాంట్లో ఉన్న మీనింగ్ మీనింగ్ ఒకటే అన్నది మన అందరికి తెలియ చెప్పడానికి ఆ మూవీ సింగిల్ చాలా గాడ్ అద్భుతంగా సింగిల్ తీశారు. గాడ్ అనే అవును. కాన్సెప్ట్ పోయి మన వాళ్ళు ఏంటంటే మా బైబిల్ ఇలా ఉంది ఆ, కానీ మీనింగ్ అదే అనేది మనం ఎందుకు అర్థం చేసుకో అనేది అసలు ఈ సినిమా చెప్పండి. ద్వారా అంటే నాకు కొన్ని అనిపిస్తాయి. సోషల్ మీడియా కొన్ని ఎడిక్ట్ అనిపిస్తుంది. దాన్ని నువ్వు మంచిగా వాడుకుంటే మంచి తెలుసుకోవచ్చు. చేయరు అలా. ఆ, ఎందుకంటే రోజు రోజుకి ఏమైపోతున్నాయి అంటే మీడియాలో కూడా టూ మెనీ అంటే అది అంటే పొలిటికల్గా తీసుకొస్తున్నారు అది. అదే సో మీడియాని వాడండి కాదట్లేదు, కానీ దాన్ని పొలిటికల్గా తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే నీకు కల్చర్ అనేది పోతుంది, అవును. దాని అర్థం పోతుంది. సో ఒక అర్థం పోయింది అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ? Correct. అంటే మనం చేసే విధానం కానీ అంతే. అన్ని విధాలు ఒకటే ఉంటుంది, కానీ అవును. ఒకటి ముందు వెనక ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇండియాలో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఉమ్, లాంగ్వేజెస్ ప్రకారం అలానే అన్ని రిలీజియస్ కూడా ఉన్నాయి. అంటే ఉన్న 3 రిలీజియస్లో కూడా ఉమ్. వాళ్ళలో ఎట్లా ఉంటుందో మన హిందువుల్లో కూడా ఎన్నో చాలా ఉన్నాయి. రకాలు ఉంటాయి. అంటే మళ్ళీ. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ లోనే ఆ, ఎన్ని రకాల slangs డిస్ట్రిక్ట్ ఉన్నాయి. అవును. డిస్ట్రిక్ట్ బట్టి వెళ్తా ఉంటారు. అదే ఆ? గోదావరి యాస ఒకటి, తెలంగాణ యాస వాళ్ళు ఒకటి, చేసే అట్లా. విధానం కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే మేము ఇలానే పూజ చేస్తాం, మా పద్ధతి ఇదే అంటే అది మనం ఏంటంటే ఇదంతా తీసుకొచ్చి సింగిల్ గా తీసుకొచ్చే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మన అంటే తరాలే చేయలేదు, మనం ఏం చేస్తాంలే కానీ. కానీ మీడియా ఇలాంటి వాటికి ఏంటంటే మీడియా ఈజ్ ద బెస్ట్ వే టు షో. అలాంటిది ఏంటంటే వాళ్ళు కూడా నెగిటివ్గా తీసుకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే పబ్లిక్లో మాది గొప్పదంటే మాది గొప్పది, అవును. ఆ గొడవల మూలంగా ఈ గీత కానీ భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఏది పనికిరాదు. అంతే. అన్నీ కలిపి అంటే మనం మడిచేసిలో ఎక్కడ పెట్టాలో అల్మార్లో ఉండిపోతున్నాయి, లేదా దేవుడి దగ్గర ఉండిపోతున్నాయి. కానీ ఒకటి మెచ్చుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం మీరు అన్నట్టే సోషల్ మీడియాని వాడుకునే వాళ్ళు అలా పొలిటికల్గా వాడేవాళ్ళు వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మన కల్చర్ గురించి లేకపోతే మన వేదాల గురించి అదే మనం అసలు ఇప్పుడు పిల్లలు జనరేషన్ ఎలా ఉందంటే ఇదే చెయ్యాలి మా పెద్దవాళ్ళు ఇలా చెప్పారంటే దానికి రీజన్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అదే తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నారు. Yeah. అది వై ఇట్స్ హ్యాపెనింగ్, వై డు వీ హ్యావ్ టు డూ ఇట్ లైక్ దట్ Yes. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది వాళ్ళు. కొన్ని తెలిస్తే చెప్పగలుగుతున్నాము, ఆ. కొన్ని తెలవని ఏంటంటే మనం తెలుసుకుని మా అమ్మ వాళ్ళు చెప్పారు మాకు ఆ. అంటాం. కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు వెళ్ళాడు అమ్మమ్మని అడిగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అంటారు మా అమ్మ వాళ్ళు చెప్పారు. అంతే. సో ఏమైతుందంటే వాళ్ళు అంటే పెద్దల్ని ఏంటంటే మనం ఏంటంటే మనం ఎదురు అడిగే వాళ్ళం అవకాశం కూడా లేదు ఆడ. ఏంటంటే చేయండి ఇలానే చేస్తే ఇలానే చెయ్యాలి అంటే ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ రాలేదు, మనం అడగలేదు కూడా. వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ అని generations అరౌండ్ అంతా చెప్పలేము, అంతే. కానీ ఆల్రెడీ దే హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. ఆ, మనం ఇలానే ఎందుకు వేసుకోవాలి, మనం అవును. పొట్టే ఎందుకు పెట్టుకోవాలి, Yeah. మనం గాజులు ఎందుకు వాళ్ళు వేసుకోవట్లేదు మనం ఎందుకు ఎందుకు వేసుకోవాలి వేసుకోవాలి? పెట్టుకోవాలి అనేది అది. ఉంది. పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే దానికి ఆన్సర్ మన దగ్గర ఉందా లేదు, కానీ మనం ఒకటే వర్డ్ ఏమంటాం కల్చర్. ఉమ్. మన ప్రతి దానికి అదొక్క పదం వాడతాం. కానీ తెలుసుకోవడానికి మనకి ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చినాయి మీనింగ్ అసలు. బొట్టుకు మీనింగ్ ఉంది, బొట్టుకి చెప్తాం. చాలా మీనింగ్ మీనింగ్ ఉంది. ఉంది, అక్కడ పెట్టుకుంటే నీకు అసలు ఆ నొదురు మీద ఆ బొట్టు పెట్టుకోవడానికి పెట్టే మనకి ప్లేసెస్ కూడా ప్లేసెస్ కూడా ఆ. ఎక్కడ పెట్టుకోవాలి, 2 ఐబ్రోస్ మధ్యలో పెట్టుకోవాలా, కొంచెం పైకి ఎలా పెట్టుకుంటే దాని meaning వైబ్రేషన్స్ ఏంటి? ఎలా వస్తాయి ఇవన్నీ అసలు చెప్పాలి. వినరుగా అంత వినేంత వాళ్ళకి ఓపిక లేదు, చెప్పేంత పేషెన్స్ మనకి ఏం ఉండట్లేదు. బట్ మనం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాను. అంటే కానీ గూగుల్ గూగుల్ అయినా Google ఏదైనా చేసి సరే తెలుసుకోవచ్చు. Yeah. యాక్చువల్ గా దే కెన్ రీడ్ చెయ్యరు, కానీ మనకి ఏంటంటే వాళ్ళకి ఈజీ వేలో ఇక్కడ ఇట్లా ఆ. చేస్తే ఇలా బాగుంటుంది, అవును. ఇది పద్ధతి, ఈ పద్ధతి ప్రకారం మనం ఫాలో అయితే ఏం జరుగుతుంది అని అంటే పాజిటివ్ గాని చెప్తే అట్లీస్ట్ మైట్ బి వింటున్నారు, అదే. వినేవాడు వింటున్నారు, విన్నాడు ఆ కర్మను వదిలేస్తున్నారు మనం. అంటే ఈ రోజుల్లో అంతకన్నా ఏం లేదు. బొట్టు పెట్టుకునే విషయానికి వస్తే ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా కుంకుమ పెట్టుకుంటారు, పెట్టుకుంటారు. కుంకుమ పెట్టుకుంటారు, దేవుడి దండం పెట్టి కంపల్సరీగా కుంకుమ పెట్టుకుంటారు, విభూది కానీ కుంకుమ కొందరు అనేది పెట్టుకుంటారు. నుదుటి పెట్టుకుంటే నుదుట పెట్టుకుంటే ఏమి మైండ్ జరుగుతుంది? బాడీ బ్యాలెన్స్ కోసం పెట్టుకుంటారు, అది అది అక్కడే కూడా. పెట్టుకోవాలని. అది కూడా ఏంటంటే డిఫరెంట్, అంటే మన ముఖం మీద ఎక్కడ ఆ. పెట్టుకుంటే నామం ఎక్కడ పెట్టుకుంటే ఏ నామం ఇట్లా అది అలాంటివన్నీ కూడా ఏంటంటే క్వశ్చన్స్ ఉన్నాయి,
ఆన్సర్స్ అనేది కూడా కొన్ని విధాలుగా మనకు ఉంటాయి, అది. కొన్నిటికి లేకపోవచ్చు. కానీ ఏంటంటే మనకు తెలిసింది మనకు షేర్ చేస్తున్నాము. ఆ! సో అంతే. దేవుడి పరంగా కూడా అందుకనే చెప్పేది, ఏ పండగ వచ్చినా కూడా ఆ దేవుడికి మనం చేస్తున్న, మన మందిరంలో మిగతా దేవుళ్ళు కూడా ఉంటారు, అవును. వాళ్ళందరికీ పెడతాము. హ్మ్. నైవేద్యం పెట్టిన ఏది చేసినా పెడతాం, చేయకుండా ఆపట్లేదు. నైవేద్యం అంటే అదే గుర్తొచ్చింది. Yes. అంటే ఇప్పుడు మనం ప్రసాదం పెట్టి Hmm. మా పిల్లలు అడుగుతున్నారనమాట. అమ్మ ప్రసాదం పెడతాము. Hmm. దేవుడేమో వచ్చి తిండు తిండు కదా! కదా. అన్నీ మనమే తింటాం కదా! కరెక్టే. మనం ఎందుకు పెడుతున్నాం? అంటే ఆయన పేరు చెప్పి మనం తింటున్నాం ఆ! అంతే. మన అదేగా. మన కడుపు నింపుకోవడానికి ఆ! ఆయన పేరు వాడుకుంటున్నాం. అది దానికొక మీనింగ్ గూడా ఉందంట. రీసెంట్‌గా నేను తెలుసుకుందేంటంటే, ఏంటది? ఇప్పుడు మనం ఒక పుస్తకంలో ఒక పద్యం చదివాం. ఓకే. ఒక బై హార్ట్ చేసేసాం. హ్మ్. మనకొచ్చేసింది. హ్మ్. అలా అని ఆ పేజ్ చించి పారేయలేంగా? చేయలేం కదా. చేయలేం కదా! నెక్స్ట్ వాళ్ళు నేర్చుకుంటారు కదా. నేర్చుకుంటారు కదా! అవును. అట్లాగే భగవంతుడు గూడా ఆయన ప్రతి ప్రసాదం తినకపోయినా ఆయన సమక్షంలో పెట్టి మీకు అర్పిస్తున్నాము. తర్వాత మేము నైవేద్యంగా తీసుకుంటున్నాము అనేది అది. ఆయనకు ఆహ్, పెట్టినది మనము, ఆ! అంటే ఎలా అంటే ఇహపరం ఆ! అంటాడు చూడు, ఆ బ్రహ్మోస్మి అని ఎట్లా అనేది అంటుంటాము. సో సమర్పించిన తర్వాత ఆ భక్తితోటి మనం మనం తీసుకుంటాం. మరి తీసుకుంటున్నాం. దాన్ని అది. పారేయము. ఫస్ట్ థింగ్ అది ఎగ్జాక్ట్‌లీ. మెయిన్ ఏంటంటే ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టింది మనం పారేయం. ఎప్పుడు పారేయం. ఎట్టి అవును. పరిస్థితి ఫ్రిడ్జ్‌లో పెట్టన్నా సరే ఫ్రిడ్జ్‌లో తింటాం. పెట్టైనా లాస్ట్ వరకు సో తింటాం ఆ గానీ భయమో తెలవదు, నాకు భయమో అంతే. కొంచెం నాకు తెలవదు, కానీ మన ప్రసాదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పారేయం. పారేయం. సో అదే మనం బయట పెట్టిన ఫుడ్ పారేయం. ఆ! కానీ దేవుడి దగ్గర పెట్టింది మాత్రం పారేయం. అస్సలు. మనం ఎప్పుడు చేయము. అవును. నాకు తెలిసినంత వరకు అయితే నేను మ్యాక్స్ ఎప్పుడు మనం ఎవరు చేయము. చెయ్యం. చేయము. వెరీ రేర్‌గా అంటే బయట పెట్టి మర్చిపోతే మర్చిపోయి పాడైపోతే పాడైపోతే ఇంకేం చేయలేం దానికి ఇట్స్ నాట్ గుడ్ ఆప్షన్స్. ఫర్ హెల్త్ కాబట్టి పారేస్తాం. పారేస్తాం. సో ఆ విధంగా మనము పండగలకి ఆ స్వామివార్ల పేర్లు చెప్పుకుని, అమ్మవార్ల పేర్లు చెప్పుకుని, ప్రసాదాలు చేసుకుని, తినేసేసి ఇయర్ ఎండ్ కూడా పూర్తి చేసేస్తాం. అదే. అంటే కొత్త సంవత్సరంతోటి కొత్త పండగలతో వస్తాం కాబట్టి, అవును. కొత్త టాపిక్స్ ఉంటాయి కాబట్టి, హ్మ్. ఎనీథింగ్ లైక్ ఒక ఎలా చెప్తారు దాన్ని, చిట్టపట చిట్టపట అంటారు చూడండి, అంటే దీపావళి. హ్మ్. హ్మ్. ఆ పండగ అయితే అందరికి ఫన్ పండగ. అదే. దీపావళి అందరికి ఫన్ పండగ. అప్పుడు కూడా అమ్మవారే వస్తుంది. అవును. లక్ష్మీదేవి అంటే దసరా దుర్గమ్మ వారిని ఎలా పూజ చేస్తామో నవరాత్రుల టైంలో, హ్మ్. దీపావళి టైంలో లక్ష్మీదేవిని పూజ చేస్తాము. కరెక్ట్. డబ్బు, మనీ, ఆ! మనీ తోటి ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ, ఈవెన్ హ్మ్. ఇక్కడ కూడా నేను నేను విన్నదేంటంటే, అండ్ అమెరికా ఆల్సో, సో కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు డాలర్స్‌ని హ్మ్. దే విల్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. ఆ! సో ఆ మనీని దే విల్ యూజ్ ఫర్ థాంక్స్ గివింగ్. అవును. డొనేషన్స్‌కి గాని సో ఏదైనా సరే. బాక్సెస్ పెడతారు. యాహ్! మీరు బొమ్మలు ఉంటాయి కదా. అవును. అవన్నీ డొనేట్ చేయమని అడుగుతారు. డొనేషన్. సో దే ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. ఆ! వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. కరెక్ట్. దే ఆర్ స్పెండింగ్ ఫర్ థాంక్స్ గివింగ్ అప్పుడు కూడా వాళ్ళు. సో అది ఫెస్టివల్. అసలు మనం కూడా చేస్తాం కదా. మనం ఇందాకే అనుకున్నాం కదా! ఏ రిలిజియన్ తీసుకున్నా యెస్. సరే వాళ్ళు చెప్పేది ఫాలో అయ్యేయి కొన్ని అన్ని రూట్స్‌కే. ఇట్స్ ఆల్సో ఫుడ్ ఓన్లీ. ఆ! వాళ్ళు కూడా ఏంటి, ఇప్పుడు మనం థాంక్స్ గివింగ్‌కి ఫుడ్ డొనేషన్స్ ఒస్తాయి. లేకపోతే వాళ్ళు టర్కీస్ అయన్నీ డొనేట్ చేస్తారు వాళ్ళు. డొనేట్స్. ఆ! ఆ డొనేషన్ ఏంటి, ఫుడ్ ఇప్పుడు మనం ఇప్పుడు దానం మన చేసినట్టు ప్రసాదాలు ఎలా గుళ్ళల్లో పెడతాము. దేవుడికి వాళ్ళు ఇలా నైవేద్యం ఇచ్చి అందరికి ఇస్తాము. వీళ్ళు కూడా అలానే పెట్టి ఫ్రెండ్స్‌ని ఆ! పిలుస్తారు. సో ఇట్స్ లైక్ థాంక్స్ గివింగ్ ఫర్ ద థాంక్స్ హోల్ గివింగ్, ఫ్యామిలీ అందరికి. గిఫ్ట్స్ కానీ అవును. ఏదున్నా సరే ఆ ఇప్పుడు టైంకి క్రిస్మస్ టైమ్‌లో గూడా ఇప్పుడు మన క్రిస్మస్ ట్రీలు వాళ్ళు పెడతారనమాట. గిఫ్ట్‌లు పెడతారు. ఎవరికైతే గిఫ్ట్స్ నీడెడ్. నీడెడ్ ఉన్నోళ్ళకి ఆ సో గిఫ్ట్ అప్పుడు తీసుకొని మనీ ఇవ్వచ్చని. కూడా వాళ్ళు యాహ్! పంచుతారనమాట. అవును. యాక్చువల్‌గా కొన్ని ఏరియాస్‌లో హ్మ్. వాళ్ళు డాలర్ బిల్స్ హ్మ్. పంచుతారు. క్రిస్మస్ టైంలో ఏంటంటే, సో దే విల్ డొనేట్ దట్ క్యాష్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు కొనుక్కొని ఉంటారు కదా వాళ్ళకి. సో దే విల్ గివ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ ఫుడ్ అండ్ ఆల్, దే విల్ గివ్ సమ్ డాలర్ బిల్స్ టు దెమ్. హ్మ్. సో సమ్ ఏరియాస్‌లో ఉన్నాయి. సో నేనెక్కడో చదువుతుంటే చూసాననమాట. సో అబ్బా! పర్వాలేదే, ఇక్కడ అమెరికన్స్ గూడా ఆ థాట్ ఉంది టు ఆ! డొనేట్ అంటే అందరూ డొనేట్ ద బానే డాలర్స్. చేస్తారు. మనకి తెలీదు అంతే. దే ఆర్ డొనేటింగ్ ద డాలర్ బిల్స్. హ్మ్. సో దట్ హెల్ప్స్ దెమ్. సో దే కదా! ఆర్ కలెక్ట్ అనమాట. పిల్లలకి గూడా అలానే ఇస్తారు కదా వాళ్ళు. సో ఇయర్ అంతా మొత్తం వచ్చేటప్పటికి దే విల్ కలెక్ట్ దట్ మనీ. హ్మ్. అండ్ క్రిస్మస్ టైమ్‌లో దే విల్ బై లాట్ ఆఫ్ గిఫ్ట్స్. ఫర్ అదర్ నీడెడ్ పీపుల్. యెస్. హ్మ్. అంటే ఇవ్వడానికి అవును. అలా. సో వెరీ అలానే గుడ్ థాట్. వాళ్ళే కాదు, మనము ఎట్లా చేస్తున్నాం వాళ్ళకి గూడా అలానే వస్తుందనేది అంతే. ఇట్లా, అంటే నెవర్ ఎండ్స్. అది. బట్ స్టార్ట్ అయినా, ఎండ్ అయినా
ఇట్స్ గోస్ ఆన్ అంతే. లైఫ్ కాబట్టి మీరంటే ఒకటి గుర్తొచ్చింది. మనం మామూలుగా హాలోవీన్‌కి చాలా మంది బయట పంప్కిన్స్ అయన్నీ తీసుకొచ్చి పెడతారు. పంప్కిన్స్ అయన్నీ త్రో చేసే బదులు ఒక ఆవిడ షీ యాక్చువల్లీ పోస్ట్ చేసిందనమాట సోషల్ మీడియాలో. పంప్కిన్స్ కలెక్ట్ చేసి అది ఫుడ్ పంప్కిన్స్ అవన్నీ ఏమైతాయి, మనం ఇప్పుడు జంతువులకి వేస్తాం కదా, పశువులకి లేకపోతే కట్ చేసేసి వేస్తారు కదా. ఒక ఆవిడ షీ రైజెస్ పిగ్స్ అనమాట. సో మొత్తం అంటే ఫ్రంట్ యార్డ్ మొత్తం షీ గాట్ పంప్కిన్స్ పోస్ట్ చేసినందుకు ఐ విల్ టేక్ ద పంప్కిన్స్ అని. సో అందరు పారేయకుండా తీసుకొచ్చి కలెక్ట్ చేసేసరికి షీ డజంట్ హ్యావ్ స్పేస్ టు కలెక్ట్ మోర్ అనమాట. మొత్తం నిండిపోయి న్యూస్ లో కూడా వచ్చింది. బట్ ఐ రిమెంబర్ అనమాట. సో దేర్ ఆర్ పీపుల్ హూ డస్ లైక్ ఇంత మంచి చెయ్యొచ్చు మనం. యానిమల్స్ కి ఫుడ్ గా కూడా సంవత్సరం మొత్తం వాడచ్చు అంట అవన్నీ. సో ఆ పంప్కిన్స్ అన్ని ఆ ఫార్మ్స్ కి వెళ్ళి అక్కడ ఇచ్చేస్తుంది అనమాట. సో ట్రక్స్, సో షీ ఆస్ నైబర్స్ వాళ్ళందరినీ హెల్ప్ అడిగి పంప్కిన్స్ తీసుకెళ్ళిపోయి ఆ ఫార్మ్స్ కి ఇస్తే ఆ యానిమల్స్ కి పనికొస్తాయి ఫుడ్ కింద. సో వెరీ గుడ్ థాట్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే అలానే ఫుడ్ గా కూడా ఇవ్వచ్చు. ఆ పంప్కిన్స్ ఏం పాడయ్యేవి కాదు. ఇట్స్ 1 to 2 years అదే. ప్లస్ మనం పాడేయక్కర్లా, ట్రాష్ లో పడేయకుండా పెద్ద సైజు చిన్నవి కాదు, పెద్ద పెద్ద పంప్కిన్స్ కార్వ్ చేసి అన్ని చేసి పెడతారు, డెకరేట్ చేసి. సో ఓకే, మనం పండగల గురించి, మన పండగలే కాదు ఎవరి పండగలైనా దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ డొనేషన్. కానీ ఏదైనా మంచి పనులు చేయడానికి వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. మనం పండగలు వచ్చేసరికి మన దసరా, దీపావళి, సంక్రాంతే కాదు అన్ని పండగలకి వాటి ప్రాముఖ్యత వాళ్ళకి, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు ఫాలో అవుతారు. సో ఎవ్రీ ఫెస్టివల్ ఈజ్ సీక్రెట్ ఫర్ ఎవ్రీవన్. హ్యాపీ. నాకు ఈ పాట వేయడానికి కారణం ఏంటంటే, ఏ పండగ తీసుకున్నా అందరం గ్యాదర్ అవ్వి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేది. సో ఈ పాట కూడా అంతే, అట్లాగే అనిపిస్తుంది నాకు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. నానన ననన నానన ననన నానన ననన నానన ఏ ఏ ఏ ఏ ఏ ఏ. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా. ఎంతమందున్నామే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుందిగా. నీకైతే సహజం తీయని బరువై సరసించే బిడియం, పనులెన్నో పెట్టి బాధలలో వచ్చింది ఈ సమయం. మరాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. నననా నననా నననా
అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె విన్నారు కదండి, ఆ పాట వినంగానే మీకు తెలిసిపోవాలి అదే సినిమాలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటదంటే, ఇప్పుడు పెళ్లి మనం వాతావరణం. పెళ్లి వాతావరణం అందరూ గ్యాదర్ అయిపోయి మల్లెపూల దండలు కట్టడం, గాజులు వేయడం పెళ్లి అన్ని అంటేనే పెళ్లి అంటే ఆ, సందడి. సందడంతో అది వచ్చేస్తుంది. సో అది కూడా భలే ట్రెడిషనల్ గా తీస్తారు కదా చాలా ఫాస్ట్. ట్రెడిషనల్ గా అసలు, అంటే ఈ రోజుల్లో అది కొంతమంది ఫాలో అవుతున్నారేమో కానీ చాలా Still అరుదు. అంటే ఆ, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా, పెళ్ళిళ్ళు చూస్తున్నాం కదా. ఆ, సో వీడియోగ్రాఫర్ కోసం చేసుకుంటున్నారా లేకపోతే వాళ్ళ కోసం చేసుకున్నారా పెద్ద క్వశ్చన్ గా ఉంది నాకు. అది నాకు ఆన్సర్ లేదు, ఆన్సర్ లేదు, దొరకట్లేదు దొరకట్లేదు. దొరకట్లేదు. ఎందుకంటే కానీ ఈ ఓరి మధ్య జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కూడా ఆ, రీసెంట్ ఒక లాస్ట్ మంత్ ఆ, కపుల్ ఆఫ్ వెడ్డింగ్స్ ఉమ్, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ వీడియోగ్రాఫర్ ఇందాక సరిగ్గా రాలేదు, మళ్ళీ పెట్టమంట. క్లిప్పింగ్ రాలేదు, మళ్ళీ పెట్టమంటున్నారు. అంటే ఏంటి, తీసి పెట్టాలా లేకపోతే దాన్ని అంటే ఆ ఆ పిల్లలైతే నిజంగా తీసేసుకుని మళ్ళీ పెట్టుకున్నారు. దేవుడా. దానికి ఒక ముహూర్తం ఉంది కదా. ఆ, అయితే ఆయన పూజారి గారు మమ్మల్ని అలా తీయకూడదమ్మా అంటే ఫోటోగ్రాఫర్ అని, సార్ రాలేదు సార్ పంతులు గారండి, రాలేదు పంతులు గారు అన్నారట. ఉమ్, అయ్యా నేను చేసేది పౌరోహిత్యం, ఉమ్, అంటే ఇక బ్రాహ్మడిగా నేను చెప్తున్నాను, ఒకసారి జీలకర్ర బెల్లం పెడితే తీయకూడదు అయ్యా తీయకూడదు. అని అంటే, మేము చాలా చూసామండి ఇలాంటివి చేస్తుంటామని అంటే, మీ ఫొటోస్ కోసం అయితే ఇలా చేయకూడదు అని ఆయన ఉమ్, చెప్పారంట. కానీ ఫోటోగ్రాఫర్స్ కూడా ఈవెన్ దో ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఏంటంటే తీయటం పెట్టుకోవటం ఏంటంటే ఒక ముహూర్తం పెట్టారే అని. ఉమ్, ఇంకొక పెళ్ళేదో ఆ, మా పూజారి గారిని అడిగారంట ఉమ్, సాయికృష్ణ గారిని అడిగితే, సాయికృష్ణ గారిని నేనైతే పెళ్లి చేయనమ్మా అంటే, ఉమ్. అలా ఎలా చేయరండి పెళ్ళి అంటే, అవునమ్మా మీరు ఆ ఫొటోస్ వాటి కోసం వీడియోల కోసం చేసే పెళ్ళి పెళ్లి అంటారా కాదు. ఆ? జీలకర్ర బెల్ల పెట్టిన తర్వాత అంటే 2 అవర్స్ బ్రేక్ కావాలంట. ఆ? 2 అవర్స్ బ్రేక్ అన్నారంట. ఈయనకేం అర్థం కాలేదంటే, నేను చేయనమ్మా మీ పెళ్లి చేయను, మీరు ఎవరితో చేయించుకోమని. ఎందుకంటే చాలా మంది చేస్తుందంటే అంటే వాళ్ళు ప్రైవేట్గా అలా చేస్తున్నారేమో, తప్పమ్మా పద్ధతికి మనకి అంటే ఎవరు చూస్తున్నారండి పద్ధతిగా అంటే, మీ పెద్దవాళ్ళు మీకు ఏం చెప్పలేదు, వాళ్ళ కోసమే కదండి మీ పెళ్ళిళ్ళు చేసుకుంటుంది, ఆహా. వాళ్ళ కోసం పెళ్లి పెళ్లి చేసుకుంటున్నారంట వాళ్ళు, చేసుకుంటున్నారు. లేకపోతే దే ఆర్ ఏదో త్యాగం చేసి ఏదో మన లివింగ్ కోసం. అదేదో ఆ, లివింగ్ టుగెదర్ హ్యాపీగా ఉందంట వాళ్ళకి. బా సో బా బా బా. పెద్దవాళ్ళ కోసం చేసుకునే పెళ్ళి ఉమ్, అది పెళ్లి కాదు. అది ఫస్ట్ థింగ్, ఎందుకు మనస్ఫూర్తిగా పెళ్లి మీకు అంటే నచ్చి ఆ, ఇద్దరికి కలిసి ఉందామని నచ్చాలి. డిసైడ్ అయితేనే గాని మ్యారేజ్. ఏది ట్రెడిషన్ అంటే దేవుడు పూజ చేసుకుంటూ వస్తాం, గణపతి అవును. గౌరమ్మ వీళ్ళన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు ఉమ్, ఇది ఎట్లా చేస్తున్నామో, ఏదో చేసాము అయిపోయింది అది కాదు. అనేసి కాదు. మేకప్కి టైం స్పెండ్ చేస్తారు అన్ని గంటలు, ఉమ్, ఓకే, చేంజింగ్కి మళ్ళీ స్పెండ్ టైం చేస్తారు, స్పెండ్ ఫోటో చేస్తారు. షూట్కి స్పెండ్ చేస్తారు. ఉమ్, వీటన్నిటికి స్పెండ్ చేసేవాళ్ళు ఒక్క గంట ఓర్చుకోలేరా, పెళ్ళి తత్వంగా 5 గంటనే అంతే. కదా అని ఇవన్నీ చెప్పి మళ్ళీ నాతో చెప్తే నేనేమో నవ్వుకుని చాలా ఇలా జరుగుతుంది. అవునమ్మా నేను ఈ మధ్యలో అలానే చూస్తున్నాను, ఆ, దేవుడి మీద భక్తి లేదమ్మా, పండగలు అంటారు పండగలకి షోకులు చేసుకుని వస్తారే కానీ ఎందుకు వేసుకుని ఆ పండగ విలువ గురించి విలువ గురించి తెలియకుండా అసలు నడుస్తున్నారు. తెలియకుండా నడుస్తాం. కానీ ఏంటంటే ఇక్కడ పిల్లలు ఎస్పెషల్లీ, ఉమ్, అంటే నేను బంగారం ఎందుకు అంటానంటే ఇక్కడ పిల్లలకి ఏంటంటే వన్స్ దే ఇండ్యూస్ అన్నట్టు అనమాట, ఈ అవును. పండగ దీనికి చేస్తామంటే ఎంత పద్ధతిగా ఉంటున్నారంటే
నిజంగా లిటరల్ ఐఎమ్ లవింగ్ దెమ్. యా అదే ఇండియా నుంచి వస్తున్న పిల్లలకి ఏమవుతుందంటే ఆల్రెడీ అయిపోయిన పండగలు కదా, ఏం చేస్తే ఏంటి అన్న తయారవుతున్నారు వాళ్ళు. అబ్బా అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ దట్ కంటిన్యూషన్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రము మన చూడు, మీ పిల్లని చూడు, అవును లేదమ్మా ఈ పండగకి నువ్వు ఈ బట్టలు కట్టుకోవాలి. ఆ, సో అంటే నీకు డెఫినెట్ గా అదే వాళ్ళది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలనుకో, యూ వేర్ దిస్ అంటే వాళ్ళకి తెలుసు అదే పార్టీకి ఎలా వేసుకోవాలి, పండగలకి చక్కగా పట్లంగా ఓని అవును వేసుకోవాలి. ఉమ్, అది పండగ, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్సులు ఉంటాయి మనకి. అదే అంటే కరెక్ట్ సేమ్ కాదంటే లేదు. ఒక పండగకి ఏంటి పట్టు చీరే కట్టుకోవచ్చు, ఒక పండగకి అంటే మనం పూజ చేసుకునేది, ఒక పండగకి ఏంటంటే మామూలు చీర కట్టుకున్నా ఓకే. అవును అంటే డిఫరెంట్ పండగలు, మన బట్టల విధానం కానీ మన వే ఆఫ్ ఇది కానీ, ఈ పండగల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే చాలా కల్చర్ నేర్చుకోవచ్చు. ఏ కానీ పండగకి ఆ పండగకి మీనింగ్ ఉంది. ఆ పండగలు ఆ టైంలో చేసినప్పుడు ఫుడ్ కూడా మీరు ప్రసాదం అంటే ఏదో ఒకటి చేసేది అన్ని కాదు. తేరు మళ్ళీ. ఇప్పుడు అన్ని రకాలు చెయ్యరు. ఆహా. కొన్ని పండగలు ఇప్పుడు మనకి ఉగాదే తీసుకుంటే ఉగాది పచ్చడి చేస్తాం. దానికి ఒక మీనింగ్ ఉంది. Yes. ఆ షడ్రుచులు కలిసినప్పుడు మన కొత్త సంవత్సరం జీవితం మొదలైతా ఉన్నప్పుడు జీవితం అంట జీవితం ఇలా మొదలవుతా ఉంది. ఉంటుందని చెప్తాం. ఇప్పుడు మనం చలికాలం శివరాత్రి వచ్చినా ఏదొచ్చినా ఆ చలి టైంలో మేల్కొని ఉండాలి అంటే మనకి వేడి పాలు వేడి వేడి పాలు లేకపోతే ఆ మొత్తం జాగారం చేయడానికి ఒక మీనింగ్ ఉంది. అవును. ఆ తెల్లారుజామున లెగిసి చేసేది ఒక మీనింగ్ ఉంది. లేకపోతే ఇప్పుడు మన జనవరిలో సంక్రాంతికి ముందుకు గోదాదేవి లేకపోతే ఆ, వేరే మార్గశిర మాసం వస్తుంది. Yes. ఆ, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే Yeah. December 15 నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఆ టైంలో మా అమ్మమ్మ నెలంతా వాళ్ళు మొత్తం నెలంతా ముగ్గులు, ముగ్గులు పెట్టడమే కాదు 3కి లెగిసి పొద్దున్నే కళ్ళాపి చల్లి, క- పేడ కళ్ళాపి అన్ని చల్లి చల్లి ముగ్గులు ఇది పెట్టి. చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే చలికాలం మీరు లెగవలేరు కూడా దుప్పటి ముసుగేసుకుని లేకపోతే అంటే మనకి కంఫర్టర్ వేసుకుని అంటే ఏంటంటే పడుకోవడానికి. ఇవన్నీ పురుగులు అవన్నీ ఇంట్లో రాకుండా పేడ అలుకుతారు. అవును సో ముగ్గుకు కూడా ఒక అర్థం ఉంది. అవి ముగ్గులో ఉమ్, చీమలు కూడా తింటాయి కదా, వాటికి ఆహారం కూడా పెడుతున్నాం మనం ఆ, తెలియకుండా. ముగ్గు పిండి. అవును సో తర్వాత ఈ రాళ్ళు కొట్టి చేసే పిండి పొడి ఆ, కానీ యాక్చువల్గా బియ్య పిండితో వేసిన అది వాటికి ఆహారం. అదే సో పండగ వచ్చింది అంటే ఉమ్. మనకి హ్యాపీ. ధనుర్మాసం వచ్చినప్పుడు పొద్దున్నే లెగిసి విష్ణుమూర్తి లేకపోతే చదువుతా ఉంటారు కదా, అంటే ఆ తిరుప్పావై చదువుతారు. తిరుప్పావ ఏంటంటే ఉమ్, పొద్దున్నే మొదలెడతారు 3 o'clock, 3 to 5 కరెక్ట్ కంపల్సరీ తిరుప్పావ అవుతుంది. అవును దాని తర్వాత మనకి అంటే మర్చిపోయాను సాయి, ఐ ఉమ్. థింక్ ఈ నెలాఖరికి వైకుంఠ ఏకాదశి, విష్ణు అనగానే వైకుంఠ ఏకాదశి ఎగ్జాక్ట్లీ కూడా నేను వస్తోంది. అందుకే ఎందుకు కృష్ణుడు పాటలు అవన్నీ వేశాను. వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది, అది 7 ద్వారాలని. ఎగ్జాక్ట్లీ 7 మనకి ద్వారాలు. ఇప్పుడు తిరుపతి మోక్షం. తిరుమలలో అసలు విపరీతమైన జనాలు ఉంటారు, సో విపరీతంగా రష్ ఆ ఉంటుంది. రోజు గనక ఇదైతే గనక కానీ దెర్ మోక్షం ఈస్ ఏ సైన్స్ బిహైండ్ ఇట్ అంట నేనైతే. ఎందుకంటే ఆ టైంలో మనకి లెగిసే అసలు బద్ధకం అంటే విపరీతంగా ఆ డిసెంబర్ టైంలోనే ఉంటదేమో. కానీ ఎలాగా నేనే ఫస్ట్ ఉండాలి, ద్వారం లోపలికి వెళ్ళాలి ఫస్ట్ అవును. అనేది అసలు పరిగెత్తి తోసుకుంటూ ఆ వెళ్తారు. తెల్లారుజామున లేచి ఆ హాట్ 4 వాటర్ o'clock కి. లేచి అంటే మన బాడీ hot water- రిఫ్రెష్ అయింది. అవును, మీరు fresh. తెలిసినా తెలియకపోయినా రోజంతా పొద్దున్నే లెగవడం వల్ల ఎఫెక్ట్ ఏమో కాదు కానీ హాట్ వాటర్తో స్నానం చేశాక ఫ్రెష్నెస్ ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. మైండ్ ఫ్రెష్ అయిపోతుంది యాక్చువల్గా కానీ ఆ చెప్పాలంటే. విషయం ఒకటి మరి చెప్తాను. ఆ. అంటే అది ఐ డోంట్ నో, ఐ కెన్. ఉమ్, ఇప్పుడు మా వరుణ్ ఉంటాడు, ఆ, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి బయటికి, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మైట్ బి వి వేకప్ మై 3 o'clock, 5 o'clock ఫ్లైట్ అని 2 o'clock వేకప్ అనుకోవచ్చు. డైరెక్ట్గా టబ్బు ఆ, వెళ్ళిపోతాడు. నాన్న యూ నీడ్ టు డూ షవర్ అన్న అనుకో, వెళ్ళిపోతాడు. ఆ. నువ్వు ఏ టైం చెప్పు, హీ విల్ డూ బ్రష్ Hmm. అండ్ టేక్ షవర్. బా వితౌట్ షవర్ వాడు కొంచెం బద్దకిస్తాడు. Ah. ఎందుకు అంటే ఐ డోంట్ నో, హీల్ సే ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అంటాడు. అదే సో ఐ కీప్ హిమ్ ఉమ్, షవర్ ఎనీ టైం. మార్నింగ్ కంపల్సరీ, ఇంత చలిలో ఉన్నా ఆ, స్నో పడుతున్నా షవర్ మాత్రం చేస్తాడు. అదే సో నౌ హీ జస్ట్ 5+ years. అవును. సో చిన్నప్పటి నుంచి మనం అలవాటైన అలవాటు ప్రాణానికి ఇప్పుడు పిల్లలందరూ చూడు, ఇక్కడ పిల్లలందరూ పొద్దున్నే 6:30 కల్లా బస్సులు ఎక్కేస్తున్నారు. 6:30కి వాళ్ళకి తొందరగా 6:15కే బస్సు వచ్చేస్తుంది. ఎక్కేస్తున్నారా బస్? ఎలిమెంటరీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎలిమెంటరీ అదే చెప్తాడు. ఇంకా మావాడికి కిండర్ కదా, అదే మా వాడికి నేను ఎవరు చెప్పేసి వాడు బస్సులో వెళ్తాడు, నో కార్ అంటాడు. కానీ ఆ. సో వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనము అలానే ఇప్పుడు కానీ ఇక్కడ నాకు అది ఒకటి నచ్చేది ఏంటంటే ఆ తెల్లారుజామున ఎలిమెంటరీలో ఎందుకు అంత పొద్దున్నే లేపుతారంటే అది లాంగ్ రన్ లో
హై స్కూల్కి వెళ్ళినా మీరు ఏ చదువుకోవడానికి టైం అనే పొద్దున్నే లెగిసిపోవడానికి అవకాశం ఉంటుంది. అలవాటు అయిపోద్ది ఆ టైం. బాడీకి అలవాటు అయిపోతుంది. అండ్ ఫర్ దెమ్ ఆల్సో ద మీల్స్ ఆల్సో, అండ్ దే విల్ స్లీప్ ఎర్లీ. బికాస్ ఆఫ్ దట్ దే విల్ స్లీప్ ఎర్లీ. అవును, లాంగ్ అన్నట్టు పెద్దవాళ్ళు అయిన కొందికి స్లీప్ తగ్గిపోతుంది కదా. తగ్గిపోతుంది అప్పుడు వాళ్ళకి ఏంటంటే దే విల్ బి హ్యావింగ్ మోర్, ఎట్లా అంటే పేషెన్స్ అనేది ఉంటుంది. స్లో, ఓకే నేను ఈ వర్క్ కంప్లీట్ చేస్తే కానీ ఐ కాంట్ స్లీప్, సో వాళ్ళే కంప్లీట్ చేసుకుంటారు. అవును. నో వన్ షుడ్ పుష్ దమ్, ఎవరు చేయలేదు పుష్ చేయరు, వాళ్ళకి వాళ్ళే ఐడియా వచ్చేస్తుంది. మనం ఇలా ప్లాన్ ప్లాన్ చేసుకుంటారు. చిన్నోడే కదా వీడు, ఇప్పుడు నుంచే మైండ్ లో ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవాలి, బ్రష్ ఆ, చేయాలి, షవర్ చేయాలి, ఈ రెండే పనులు అనుకుంటే వెళ్తాడు. అది ఐ థింక్ అబౌట్ దమ్. అవసరమా పాప చలి పుడుతుంది వదిలే అనుకున్నా, మనం అనుకుంటాం. నో నాన్న నో 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 అమ్మా ఆ, షవర్ లోకి వెళ్ళిపోతాడు. ఆ, సో ఐ ఆన్ బికాస్ హీ డోంట్ నో టు yeah, స్విచ్. సో అయిన తర్వాత ఇంకప్పుడు వాడికి అప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉంటారు. హలీలా ఆ, స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే విల్ బీ ఇన్ యాక్టివ్ అది అన్నట్టు యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది, మైండ్ ఫ్రెష్ సో అవుతుంది. సో జస్ట్ విల్ సే దెమ్ టు దండం పెట్టు, ఇదివరకు ఐ టెల్ హిమ్ దండం పెట్టు, అంతే. గోవిందో చెప్పు, ఆ, ఇంతే. ఇలాంటి విల్ డూ ఇట్ లైక్ ఓం నమస్తే, చెప్పు అంతే, అట్లా నమస్కారం కడతాం. అలా అంటే ఆఫ్టర్ షవర్ ఇఫ్ యూ సే హిమ్ హీ విల్ డూ. సో ఇప్పుడు వాడికి అలవాటు అయిపోయి నేను అడగకుండానే అని చెప్పి అక్కడ ఉంటుంది అనమాట మామూలుగా నా రూమ్ లో. ఉమ్, సో దండం పెట్టేస్తే అంతే, అయిపోయింది, డ్రెస్ అది డన్, బై బై. అంతే. కానీ ఒకటి ఏంటంటే ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, నువ్వు తెల్లారుజామున చదివితే నీకు బాగా మైండ్ లోకి ఎక్కుద్ది, 4ంటికి 3ంటికి లెగిసి చదివితే. కానీ అది నిజమే. ఎందుకు చెప్పేవాళ్ళో అది కరెక్టే, మనకి అది తర్వాత తెలుస్తుంది. కానీ ఆ టైంలో 3ంటికి 4ంటికి లెగిసి చదవాలా, ఎందుకంటే కానీ చదవాలి, పరీక్ష ముందు మనం ప్రిపేర్ అప్పుడే అయితే కదా అట్టగే మంచిది. ఉండదు. కానీ నైట్ ఎర్లీకి పండుకోము, ఆ, 10 కల్లా 80% పండుకోమని, అవును, 4 o'clock అలా లెగిసి చేసుకుంటాం. ఫ్రెష్ అంటే జస్ట్ బ్రష్ చేసి కూర్చుని, అప్పుడు అమ్మలకి తప్పదుగా, అంతే. పాలు వాళ్ళు పాపం పొద్దున్నే మనతో పాటే లెగుస్తారు. వాళ్ళు పాలు తెచ్చిస్తారు కదా. ఇక మనకి స్టడీ, ఆ, మళ్ళీ షవరు, స్కూల్, ఎగ్జామ్. మీరంటే గుర్తొచ్చింది, ఇదివరకు పాలేర్లు వాళ్ళు కూడా పొద్దున్న 4ంటికి వచ్చేవాళ్ళు. వచ్చాడు అవును. వాళ్ళ గేదెలు అరుస్తూ ఆ, వాటి కోసం చెత్త తీయాలంతా పాలేరు కళ్ళ పాలు పోయడానికి కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళు 4ంటికి వచ్చేవాళ్ళు, 5ంటికి కళ్ళ వచ్చేవాళ్ళు. అదంతా తీయాలి కదా. ఆ, మళ్ళీ వెళ్ళి పోగు అక్కడ వేసి వస్తారు అదే కదా. అవన్నీ కంపల్సరీ ఏంటంటే అది కోడి కూస్తుంది, అవును, కోడి ఊర్లో కూయడం ఆ సంగతి దేవుడి ఎరుగు. మొదలెడుతుంది. ఆ టయానికి నేను బయటకు వచ్చి చూస్తే వరండా దగ్గర అంతా ముగ్గులేసేసి ఆల్రెడీ రెడీగా ఉంటాయి. అంతే, మన జీతగాళ్ళు ఆ, చేసి పెడతారు. సో ఇవన్నీ కూడా దానికి ఏదో ఉంటుంది. సో మనం ఏదంటే పండగ అని పేరు పెడతాం, పేరు కానీ పెడతాం, పండగ అని పేరు పెడతాం. ఆ అట్లీస్ట్ టైంలో అప్పుడన్నా కొంచెం ఇది తినే ఫుడ్ కూడా డిఫరెంట్ గా ఉంటది. ఏదైతే మన బాడీకి వేడి చేస్తుంది, ఆ చల్లదనానికి వేడి చలికాలంలో కావాలి చింతపండు ఎందుకు అన్నప్పుడు వాడతాము ఆ టైంలో, అట్లా పులిహార గాని ఏదన్నా దానికి తగ్గట్టుగా చేస్తాం మనం. బాడీని ఇట్ విల్ బి లైక్ ఎనీ ఫెస్టివల్, ఆ, దానికి అనుగుణంగా ప్రసాదాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. మీరు రే- అన్నట్టు ఉమ్, ఈ రోజు ఈ పండక్కి ఈ బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఈ ప్రసాదం చెయ్యాలి అని చెప్పే దానికి దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్. సిగ్నిఫికెన్స్ లేకుండా వాళ్ళు పెద్దవాళ్ళు చేయలేదు, చేయలేదు. మనం ఫాలో అవుతున్నాం. ఈ అవును, ముందు తరాలు ఎలా ఉంటాయో చెప్పలేం, బట్ వీల్ ట్రై టు మనం మన బెస్ట్ చెప్తాం, చెప్పుకుంటా మనకి పోదాం. తెలిసింది చెప్దాం, చేస్తే అంతే. ఓకే, చేయకపోయినా మీ ఇష్టం. అది సో ఒక సో పాట ఈ వేద్దామా? పాట ఇందాక మనం విష్ణువు కృష్ణులు అనుకున్నాం కదా. వైకుంఠ ఏకాదశి లాస్ట్ పండగ ఇయర్కి వచ్చేసింది. అంతే, మనకి ఇంకా కొంచెం సమయం మాత్రమే ఉంది. Oh my God, అప్పుడు అయిపోయింది అదే సాయి. కదా, 1 hour ఈజీగా అయిపోతుంది మనది. అయిపోవట్లేదు సాయి మనకి యాక్చువల్గా. అంతే కదా, మనం పండగలు మామూలుగానే మాట్లాడుకున్నాం, మనం ఏమి పెద్ద టాపిక్ గురించి అంటే ఏమి చెప్పట్లేదు. జస్ట్ ఫన్ ఫన్ ఎంజాయ్మెంట్. మీరు మనం ఎలాగో జీవితంలో జీవితంలో అన్ని అవద్దొడుకులు వచ్చినా సరే అలా ముందుకు వెళ్ళిపోండి. డోంట్ వర్రీ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్, రిజల్ట్స్ గురించి వర్రీ అవ్వకుండా డోంట్ థింక్ అబౌట్ ముందుకెళ్ళండి. సో పాజిటివ్ ఆర్ నెగిటివ్, Yeah. గో ఫార్వర్డ్, అంతే. కానీ డోంట్ బ్రేక్ యువర్ సెల్ఫ్. ఫార్వర్డ్ వెళ్ళిపట్టు. అది బ్రేక్ లెగ్ అని థియేటర్స్ లో అంటారు, అది నిజంగా లిటరల్లీ బ్రేక్ లెగ్ చేయొద్దని చెప్తున్నారు అంతే. సో ఇంకా మనకి కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇయర్ ఎండ్ వచ్చేసింది. మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మేము అనుకున్నవి ఏదో 1% అన్నా చేయగలుగుతాము అనే ఆశతో ముందుకు నాకైతే వెళ్తాం. మేము హోప్ కూడా ఉంది ఈసారి డిఫరెంట్ వేలో వద్దాం డిఫరెంట్ అనుకుంటున్నాము. టాపిక్స్ తో మేము ముందుకు వస్తామని సో కోరుకుంటున్నాం. ఎందుకంటే కొంతమందిని పరిచయాలు చేద్దాం అనుకున్నాం కదా, కొంత ఇన్స్పిరేషన్, వాళ్ళే కొంత ఇన్స్పిరేషన్ మోటివేషన్, ప్లస్ నేను ఇందాక చెప్పిన మన సిగ్నిఫికెన్స్ పండగలు, లేకపోతే మన ఎందుకు చేస్తాము ఈ విషయం అనేది, ఆ సిగ్నిఫికెన్స్ కూడా చెప్పాలి, చెయ్యాలి, మీతో పంచుకోవాలి.
సో మన ముందు తరాల వాళ్ళకి తెలియాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చే సంవత్సరం మరొక మంచి మంచి అంశాలతో మేము ముందుకు వస్తామని కోరుకుంటున్నామండి. ఈ Yes. పాట మీకోసం కానీ ఇంకా ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎస్ కానీ ఇప్పుడు వచ్చే మూవీలు కూడా కొత్త మూవీస్ వస్తున్నాయి కదా, అవి కొన్ని కూడా డివోషనల్ ఉన్నాయి చాలా. అన్ని అతికేసే ఉంటున్నాయి. సగం మూవీ ఏమో డివోషనల్ గా దేవుడి నుంచి వస్తుంటుంది, ఒక సగం ఏమో లైఫ్ నడుస్తూ వైలెన్స్ ఉంటుంది. కింద వస్తాయి ఏమిటో ఎందుకంటే దేవుళ్ళు ఎవరు మర్చిపోరు. కాదు. అప్పటి భయమో భక్తో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్క మూవీలో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అది ఆ ఇన్సిడెంట్స్ అంటే ఏదన్నా జరిగిన వాళ్ళ రైటర్స్ కూడా అలా రాసేస్తున్నారు ఏంటంటే దీనికి ఇది మిరాకిల్ జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది అనే దీంతో. సో ఇట్స్ గుడ్. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇప్పుడు మన హనుమాన్ సినిమా లేకపోతే మిరాయి సినిమా ఇవన్నీ మన రాముల వారి గాని అఖండ కూడా ఈజ్ లైక్ 50% దేవుడి మూవీ, శివుడిది. అవును, సో సేమ్ Yeah. స్టోరీ బిహైండ్. అంతే. ప్రతి సినిమాకి ఏదో ఒక మీనింగ్ పెట్టుకొని వాళ్ళు కూడా తీస్తున్నారు. మన నెక్స్ట్ జనరేషన్స్ కి తెలియాలి, తెలపాలి అని కోరుకుంటున్నారు. కొంచెం అంత అంటే ఇదిగా అలా మన నరసింహస్వామి సినిమా అది కూడా మొత్తం యానిమేటెడ్ బట్ స్టిల్ ద స్టోరీ బికేమ్ హిట్. మోర్ ఓవర్ ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ఒక 30% యూటిలైజింగ్ లైక్ విఎఫ్ఎక్స్ అని ఇవన్నీ ఏంటంటే డిజిటల్ ఎట్లా వాడుతున్నారంటే మనిషి మనమే అంటే యాక్చువల్ గా మనిషి ఉన్నాడా పోయిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి నడిపిస్తున్నారు, వాళ్ళతో డాన్స్లు వేస్తారు, వాళ్ళతో మాట్లాడిస్తున్నారు అన్నట్టు. కానీ చాలా బాగుంది. బట్ మూవీలో కూడా చాలా అవే కనపడుతున్నాయి. ఎంతకు నిజమో కాదో అర్థం కాలేటట్టు. కానీ స్టోరీ ఇస్ జస్ట్ వి ఆర్ వాచింగ్ ద మూవీ బికాజ్ ద యాక్టర్ ఆర్ ఎనీవన్ ఇస్ యాక్టింగ్ ఇన్ ద మూవీ, దట్స్ ఆల్. చలో ఈ పాట మీ అందరి కోసం వరకు ఆల్మోస్ట్ రన్నింగ్ అంతే. మన సైన్ ఆఫ్ కూడా చెప్పేద్దామా? ఈ పాట వేసేసేద్దాం. పాట వేసిన తర్వాత చెప్తాను సాయి. మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, పొద పొదలోన తాగుడు మూతల మర, ఎద ఎదలోన నటించింది చాలురా, అలసట నిను కోరి నిలుచుందిరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, చిటికెన వేలిని కొండను మోసిన కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, చిలికిన చెల్లెల కొండను దోచిన కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. ఆసారా రిసని గప మగ రి ప మగ రి సా, సని పద స ప మగ రి దా ప మగ రి గ దా, గప మగ రి దా ప రి మగ రి సని దా గ రి సని దా, దస దస రి గ రి సని దా, దస స స గప మగ రి దా ప గ రి స 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 సరి గప గ రి సా, నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై విర విర వచ్చితినే, తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమకము తెలిపితినే, నామతి మాలి దోసము చెరిగే ఓవన మాలి ఎత్తు నిన్ను పొడిచి పాపం అంతా నాదేనురా. కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. మదనా మధుసూదనా మనోహర మన్మోహన, మదనా మధుసూదన
విన్నారు కదండి అద్భుతమైన పాట మన ఫేమస్ 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 వరల్డ్ ఫేమస్ బాహుబలి సినిమాలో బాగుంది. ఓకే మన తెలుగు పాటలు వినేసాము మనం మంచిగా మాటలు చెప్పుకున్నాము కబుర్లు కబుర్లు ఆడుకున్నాము అయిపోయినాయి. డిసెంబర్ ఎండ్ అయిపోతా ఉంది 2025 సంవత్సరం ఆఖరికి వచ్చేస్తా ఉంది ఇంకా ఇంకా కొన్ని రోజు two more మాత్రమే weeks to ఉంది go. Yeah. మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది సో న్యూ ఇయర్ మేము ఇందాక చెప్పినట్టు ఒక మంచి మంచి అంశాలతో మేము ముందుకు వస్తామండి అప్పుడు మళ్ళీ కబుర్లు ఆడుకుందాం మంచి విషయాలు తెలుసుకుందాము అందరూ బీ హ్యాపీ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండి అండ్ మేక్ ష్యూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండి So నవ్వు అనేది ఒక వరం ఆ వరాన్ని ఎప్పుడూ మర్చిపోమాకండి ఎవ్వరికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మీ నవ్వు అది ఫ్రీ అండి నవ్వుతూ అన్ని చేసేయచ్చు. నవ్వుతూ ఏ కష్టాన్నైనా జీవితంలో ముందుకెళ్ళిపోవచ్చు అండి జీవితంలో అంటే ఫస్ట్ మనకేమనిపిస్తుంది అంటే ఏడుస్తేనే ఒక జీవితం. నవ్వుతూ మన బాధని లోపల దిగమింగుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉండేవాడే జీవితం ముందరికెళ్తుంది. కరెక్ట్ అదే పైకి ఏడుస్తూనే లోపల నవ్వుకుంటే ఏమవుతుందంటే మూర్ఖత్వం అవుతుంది. అది కాక మనం నవ్వుతా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని వాడికి కూడా చూసి ఫీలింగ్ నవ్వు తెప్పించుకుంటారనమాట కావాలని ఏడ్చేవాడు ఓకే ఏడ్చేవాడు కూడా నవ్వుతాడు. నవ్వుతారనమాట ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు మనం నవ్వుతూ దగ్గర పసిపిల్లలు దగ్గర దగ్గర తీసుకుంటే వాళ్ళు నవ్వుతా ఉంటారనమాట అది మన మొహంలో ఫీలింగ్స్ చూడు టెన్షన్ పిల్లలు కూడా చూడంగానే పసిపిల్లలు కనిపెట్టేస్తారు అంతే వాళ్ళు వాళ్ళకి just ఏడుస్తారు వెంటనే ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్ ఎలా అంటే లేని ఏడుపు దుఃఖం కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది వాడికి. సో బీ హ్యాపీ అండి ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ వెరీ వెరీ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ అండి హ్యావ్ ఏ హ్యాపీ 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 హాలిడేస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు తీసుకుంటున్నాము మీ ఆర్జే సాయి నేను మీ ఆర్జే లక్ష్మీ పాలేటి. అలానే అండి టాంటెక్స్కి అంటే కొత్త సంవత్సరంలో మనకి సంక్రాంతితో మొదలవుతుంది కాబట్టి అది తొందరలోనే మీకు డేట్ అది చెప్తాము. సో సంక్రాంతి పండుగలు వచ్చేస్తున్నాయండి రెడీ అయిపోండి అయిపోయిందండి. టాంటెక్స్ ఎవరైతే మెంబర్షిప్ లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటే మీకు మంచి ఈవెంట్స్ గురించి అన్ని విషయాలు తెలుస్తాయండి ఇది రైట్ టైం తీసుకోవాలనుకుంటే యాన్యువల్ గా కూడా రావచ్చండి. జనవరిలో యూ కెన్ బికమ్ యాన్యువల్ మెంబర్షిప్ అవ్వచ్చు $20. ఐ వుడ్ సే లైఫ్ టైం మెంబర్షిప్ తీసేసుకోండి మీరు అట్లీస్ట్ మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో ఖర్చు పెట్టినంత కూడా ఉండదండి జస్ట్ $200 అండి మరి అంతకన్నా ఉండదు. మీరు అన్ని ఈవెంట్స్ కు రావచ్చు. జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు దానికి మీకు మంచి ఈ ఫస్ట్ ఈమెయిల్స్ ఆల్ మెంబర్స్కి వచ్చేస్తుందండి సో యాన్యువల్ తీసుకున్నా లైఫ్ టైం తీసుకున్నా మొత్తం ఫ్యామిలీకి తీసుకోవచ్చు మీరు అలానే స్పాన్సర్స్ కూడా అండి వితౌట్ స్పాన్సర్షిప్ ఏ ఈవెంట్ కూడా ఏ ఆర్గనైజేషన్ చేయలేరు ఫస్ట్ థింగ్. సో స్పాన్సర్స్ కూడా అంటే జనవరి నుంచి కనుక స్పాన్సర్స్ అంటే వద్దాం అనుకునే వాళ్ళు కూడా యూ కెన్ కాలర్స్ ప్రెజెంట్ ఆర్ అప్కమింగ్ వాళ్ళని ఎవరైనా టీంని ఎవరైనా కలవచ్చు వాళ్ళతో మాట్లాడచ్చు ఏ ప్యాకేజ్ ఉందో వాళ్ళు చెప్తారు. సో దట్ విల్ బి ఆన్లైన్ లో కూడా ఉందండి www.tantex.org కి వెళ్తే మీరు అన్ని ఎవరైతే తెలుస్తాయి ఫోన్ నెంబర్స్ దగ్గర నుంచి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుందండి. సో బీ మేక్ ష్యూర్ tantex.org కి వెళ్ళి సంప్రదించండి. మీరు ఏదన్నా కావాలంటే స్పాన్సర్స్ కానీ మెంబర్షిప్ గురించి కానీ అప్కమింగ్ ఈవెంట్స్ గురించి కానీ తెలుసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా మంచిది అవకాశం ఇప్పుడే అండి. గుడ్ ప్లాట్ఫామ్ అండి యాక్చువల్గా వి కెన్ సే ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ కిడ్స్ ఆల్సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. కొత్తగా వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి ఫియర్ పోవాలంటే ఈ ఈవెంట్స్ని బాగా వాడుకోమనే చెప్తాను నేనైతే. సో ఎంజాయ్ ఇందాక మేము అన్నట్టు హ్యాపీ హ్యాపీ హాలిడేస్ హ్యావ్ ఎ వండర్ఫుల్ న్యూ ఇయర్ అండి. సండే అయిపోయింది అనుకోవద్దండి మళ్ళీ నెక్స్ట్ మండేతో మళ్ళీ సండే వస్తుంది. సో ఇంకొక ఆర్జే తోటి మీకు యూ కెన్ హ్యావ్ ఏ చాట్ ఆల్సో విత్ దెమ్. అదే సో ఇంకొక పాట వేద్దామా? ఏం పాట వేద్దాం? వేసేనా? we have 3 more minutes and we'll కాదా ఏ పాట వేద్దాము? నాకు ఇందాక ఒక పాట బాగా నచ్చింది. అంటే ప్రతి పాట బాగా నచ్చిందని చెప్తాను అనుకో ఇది వేరే విషయం. ఏంటంటే ఓల్డ్ కాదు కానీ మీనింగ్ చాలా బాగా నచ్చింది నాకు ఈ పాటకి. శంకరాచార్యుల వారు అన్నమాచార్యుల వారి కీర్తన అనమాట. కానీ ఇప్పుడు కావాలనుకుంటా
ఇప్పుడు మైండ్ కావాలనుకుంటున్నా. మైండ్ అదే. పీస్గా ఉండాలి అని మనం అనుకుంటున్నాము, ఆ! మన శ్రోతలు కూడా అనుకుంటున్నారు అనుకుంటున్నా. అదే. సో అందుకనే లెట్స్ హ్యావ్ దట్ లైక్ ఏమంటారు దాన్ని, హ్మ్. స్మూత్ మైండ్ పీస్. అదే. ఈ సినిమా నేను రీసెంట్‌గా చూసానండి. ఎందుకు చూసానో నాకు తెలీదు గానీ, సినిమా మీనింగ్ ఏంటో అంత డీప్‌గా నేను చెప్పలేను గానీ, బట్ ఈ పాట మీరెవరైనా వినాలి, అర్థం తెలుసుకోవాలి అంటే, నండూరి ఏకం అంటే శ్రీనివాస్ ఒకటవ్వటం గారు అని అర్థం. ఏకం అంటే ఒకటి. ఏకం అంటే ఒకటవ్వడం మనం గాదు. ఆహా! మనం వేరే వాళ్ళతో గాదు. మనం పరమాత్ముడితో ఏకం అవ్వడం. అందుకనే దేవుడు పరంగా కాబట్టి అది ఏకం ఆ! అంటే లీనమైపోవటం. అది. సో, అది. ఈ పాట మీ అందరికీ అండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ నెక్ కలుసుకుందాం. వచ్చే వారం మరొక వేరే ఆర్‌జే వాళ్ళ అంశం తీసుకొచ్చి మీకు ప్రెజెంట్ చేస్తారు. సో, బట్ అది గూడా విని ఎంజాయ్ మేము చేయండి. మేము రాము కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుసుకుందాం. అడ్వాన్స్‌గా మీ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్. ఇయర్. ఈ పాట మీ అందరి కోసం అండి. మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము మాధవని మాయా. మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు, విడువను మీకిలి ఆశలు విష్ణుడని మాయా. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు, విడువను మీకిలి ఆశలు విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును, విడిచెద నాచారంబును విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును, విడిచెద నాచారంబును విష్ణుడా నీ మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను, నీ చిత్తంబికను.